Hi friends, welcome to my channel Education World. చాలా రోజులైంది వీడియో చేసి. సో టుడే we are going to discuss about Nobel Prize అనమాట. Nobel Prize every year అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు. ఇది డైనమిక్ టాపిక్ని పక్కన పెట్టేస్తే స్టార్టింగ్ పాయింట్స్ నేర్చుకుందాం. స్టార్టింగ్ పాయింట్స్ ఏంటంటే నోబెల్ స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి, డైనమిక్ సృష్టికర్త, ఆల్సో ఫిలాంథ్రాపిస్ట్. ఇతని పూర్తి పేరు ఏంటంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. సో ఇతను 1883 అక్టోబర్ 31 రోజు జన్మించారు. 1896 డిసెంబర్ 10 రోజు మరణించడం జరిగింది. అంటే బతుకున్న వ్యక్తులకు మాత్రమే ఈ ప్రైజ్ని అనౌన్స్ చేస్తారు. అంటే ప్రైజ్ అనౌన్స్ చేసే సమయానికి బతుకుండాలన్నమాట. సో నోబెల్ ప్రైజ్ 1901లో 5 రంగాల్లో ప్రారంభించారు. అది మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్ అండ్ పీస్. 1968 నుంచి ఎకానమీలో కూడా ఈ ప్రైజ్ని ప్రారంభించారు. కానీ 1969 నుంచి ఇవ్వడం ప్రారంభించారనమాట. ఈ ప్రైజ్ ముగ్గురికి మించొద్దు. వ్యక్తులతో పాటు సంస్థలకు కూడా ఇస్తారు ఈ ప్రైజ్. అండ్ ప్రైజ్ మనీ ఎంతంటే 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్. నోబెల్ వీలునామా కూడా రాసిండు. అది 1895లో. అయితే ఈ ప్రైజ్ను ఏ సంస్థలు విడుదల చేస్తారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోబెల్ వర్ధంతి రోజు ఈ అవార్డు ప్రదానోత్సవం జరుపుతారనమాట. అది డిసెంబర్ 10.